కాక్రేడ్ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కల వాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో విశ్వావసు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్కల వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత కూచి శ్రీహరి మన్నార్చే పంచాంగ శ్రవణం, యువ వాహినిచే కవి సమ్మేళనం, అనంతరం సంక్రాంతి మంజరి సంగీత కళాశాల చిన్నారులతో భక్తి గీతాల ఆలాపన కార్యక్రమం జరిగింది. శ్రీకృష్ణ గాన వాహిని సభ్యులు సంగీత కార్యక్రమం చేశారు. అదేవిధంగా సినీ నటులు కాటన్రెడ్డి సత్యనారాయణ బృందంచే హాస్యవల్లరి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పండిత సత్కార కార్యక్రమం జరిగింది. డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల సారథ్యంలో డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ, తుర్గా సూర్యరావు, డాక్టర్ గరిపర్తి నామశివయ్య, సుబ్బారావు, కూచు భాస్కర రామారాములను, సంస్థ అధ్యక్షులు గోపాల నరసరాజ, కార్యదర్శి కలగ శివరాణిలను సాలువా కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపకులు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఆనందం చిన్నారులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సత్కల వాహిని సభ్యులు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే 6 ఋతువుల పండుగ ఇదిగో ఇక్కడ 7వ ఋతువు ఏంటంటే ఇది వసంత ఋతువు. వసంత ఋతువుగా ఉంది ఇక్కడ. కనుక అటువంటి వసంత సంతసాన్ని మధురిమలుగా చివరిగా కొసలెరుపు హాస్య మధురిమల్ని కూడా, ఎందుకంటే నవ్వు అమృతం, కాలామృతమైనటువంటి మన ఉగాది పచ్చడిని ఏదైతే 6 ఋతువులు తీసుకున్నామో దాని నుంచి ఇదిగో హాస్యామృతం కూడా కలుపుకొని అందరూ కూడా ఆ విశ్వమంత ఆ సంతోషాన్ని వసంతంగా పంచుకోవాలి అనేటువంటి ఆకాంక్ష ఈ ఉగాది కాలపురుషుడు అందించాలి. తదుపరిగా ఉగాదికి సంబంధించిన చక్కటి పాటలతోటి విద్యార్థులు నాట్యమాలు ఇక్కడ గావించారు. మరి హాస్యవల్లరి అనేక కార్యక్రమాల్లో పెద్దలు నరసింహారావు గారు, దుర్గా సూర్యారావు గారు, అనుపమ్మ గారు, శ్రీనివాస్ గారు, రఘు గారు చక్కగా హాస్యాన్ని పండించే ఒక హాస్యవల్లరి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి మరొక అదనపు ఆకర్షణగా అందరినీ సంతోషంతో నూతన సంవత్సరానికి స్వాగతం కలిగింది. ఈరోజు ప్రత్యేక విశేషం ఏంటంటే సత్కళావి సంస్థ 55 సంవత్సరాల నుంచి చేస్తున్న కృషి ఫలితంగా యువతని కూడా ప్రోత్సహించాలని ఒక మంచి సంకల్పంతో మరొక 25 మంది యువతతోటి ఒక యువవాహిని అనే ఒక నూతన శకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యువవాహిని భవిష్యత్ ప్రణాళికల్లో దేశభక్తి ప్రబోధిత అలాగే సమైక్యత బోధనతో కూడిన అనేక అంశాలు జాతీయ ప్రదర్శనలకి నాంది పలికేట్లాగా మా యువవాహిని రూపకల్పన చేయడం జరుగుతున్నది. దీనికి కాకి నాగమణి గారు సారథ్యం వహిస్తూ 25 మంది బృందంతో ఈరోజు ఈ యువవాహిని ప్రారంభించడం జరిగింది. ఆయన తిరిగి ఇదే స్టేజ్కి ఆయన కూర్చున్నారు కాబట్టి ఈరోజు ఈ యువవాహిని దాన్ని మనం కొంతమంది పేరుతో మాస్టర్ చదివారు. దాంతో పాటు మిగతా వాళ్ళు కూడా చాలామంది ఈ యువవాహినిలో చేరితే మన తరఫున మన కార్యక్రమాలు చేయొచ్చు. ఆ కార్యక్రమం వివరాలన్నీ కూడా మాస్టర్ చెప్తారు. కాబట్టి యువవాహిని ఫీజు సంవత్సరానికి 5,000 పెట్టారు. మీరు వెళ్ళి మన వాళ్ళందరూ కూడా దానికి చూడరా చింతామణి పే గరుడా ద్వివేదాది కల్మీపే గణ సంపదను సగు కమలాకాంతయిపే మనసి జుగని నరమాసతి ఈ పే